ఉద్యోగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంతవరకు అది కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అందుకే నేను అనేది ఒక్కొక్క వర్గాన్ని కలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళకు చేసిన మోసాన్ని వివరిస్తాం. రైతు సంగ్రామ సదస్సు ఎట్లా అయితే రైతు డిక్లరేషన్ జరిగిన వరంగల్లో పెట్టామో అట్లాగే యువజన డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, అట్లాగే బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, అట్లాగే విద్యార్థి డిక్లరేషన్, ఇవన్నిటికి సంబంధించి కార్యక్రమాలు తీసుకుంటాం. ఆయా వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తప్పకుండా వివరిస్తాం, అందరినీ చైతన్యవంతులు చేస్తాం. ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు, దయచేసి వాళ్ళ వర్షన్ వినండి అని చెప్పి నా ప్రార్థన. అడ్డగోలుగా మా జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. మేము గత ప్రభుత్వంలో మీ అంత హై క్లాస్గా ఉండకపోయినా ఇట్లా రోడ్ల మీద అయితే పడలేదు ఎప్పుడు. మరియు మీరు ఇస్తా అన్న జాబులు మరియు మీరు ఇస్తానన్న స్కాలర్షిప్లు అవి గాలికే పోయినాయి. మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నావు, నీకేం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కాక ఇప్పుడు మా జీవితాల కన్నా కూడా నీకు అప్పులు అవన్నీ ఎక్కువైపోయినాయి. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే అవే డిస్కస్ చేద్దామని చెప్పి వస్తూ ఉంటే పేపర్ మీద ఆన్ పాయింట్ పెట్టే దమ్ము లేని వాళ్ళే ఇట్లా అక్రమంగా అరెస్టులు చేస్తారని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. సరే ఇప్పుడు మా ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, మేమే విద్యార్థులం రెడీగా ఉన్నాం. ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారో చెప్పండి. మేము వచ్చి గత ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయి, ఈ ప్రభుత్వంలో మా విద్యార్థులకు ఏమేమి అందాయో కూడా ఈరోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముందా, ఎదుర్కొనే దమ్ముందా? మాకైతే ఉంది, మేము వస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఆడపిల్లలుగా ఈరోజు తెగించి చెప్తున్నాం, మా జీవితాల కోసం మేమే కొట్లాడుకుంటాం. నీకు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ముంటే ప్లేస్, డేట్, టైము చెప్పు, మేము వచ్చి మాట్లాడతాం. నా పేరు మనీషా, నేను ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ని. ఇప్పటి వరకు నాకు స్కాలర్షిప్లు రాలేదు, ఒక రియంబర్స్మెంట్ రాలేదు, నా సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు నా కుటుంబం కూడా రోడ్డు మీద పడే స్టేజ్లో ఉంది. ఎందుకంటే నేను ఒక ఎల్డర్ డాటర్, నేనే చూసుకోవాలి నా ఫ్యామిలీని, నేను కాకపోతే ఎవరు చూసుకోరు. సో నీ వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడే స్థితిలోకి వచ్చింది. రేపటి నాడు నువ్వు గనక మా విద్యార్థులతో ఇట్లనే బిహేవ్ చేస్తే నిన్ను ఎంత తొందరగా అయితే గద్దెక్కిచ్చినామో అంతే తొందరగా గడ్డ దింపి కొడతామని చెప్పేసి ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. వేరే పిల్లలు నేను ఇది రేవంత్ రెడ్డి గారు ఒక్కరికే చెప్పట్లేదు, పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ రాష్ట్రంపై రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చిన మాట కాపాడుకోండి, లేకపోతే మేము ఇచ్చిన ఓటు మేమే వెనక్కి తీసుకుని ఎంత కఠినంగా మారాలో అంత కఠినంగా మారి మిమ్మల్ని గద్ద దింపి మా భవిష్యత్తు మేమే నిర్ణయించుకుంటామని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. నా పేరు ప్రియాంక, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన. నేను కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేసిన, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసి తప్పు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఆ కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసి మళ్ళీ మేమే చావాలి అంటే ఎంట్రీని దాగి ఏమైనా వేసుకొని బాయిలో దుంకండి, కానీ నేను చేసే పని మాత్రం నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన సీఎంఏనా? అసలు 2014 ముందు ఎట్లుందో తెలంగాణ, మళ్ళీ 2014 తర్వాత ఎట్లుందో తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేలాగుంది. అసలు తెలంగాణను చూస్తుంటేనే భయం వేస్తుంది. మేము చాలా మంది విద్యార్థులం అసలు ఇంటి దగ్గర చాలా మందికి అమ్మ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, మార్పు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళని మోసం చేసి మేము ఓటేపించి నిన్ను గెలిపించి నిన్ను ఆడ కూర్చోబెడితే ఈరోజు మమ్మల్ని జావమని అంటావాను. నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని జావమని నువ్వు అంటావు? అసలు ఎవరో నువ్వు మమ్మల్ని జావమన్నా నీకే అంటే మేము ఓటేసి గెలిపించింది నిన్ను జావమని, నువ్వు మమ్మల్ని జావమన్నా నీకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. నేను రైట్, తెలంగాణలో సవాల్ ప్రతి సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది. మార్నింగ్ నుంచి కూడా మనం అన్ని డీటెయిల్ ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూసాము. ఎవరిని సవాల్ చేశారు, ఏ పరంగా సవాలు చేశారో ఆ సవాల్ ఏంటో కూడా మనం చూసాము. దానికి సంబంధించి లొకేషన్స్ పెట్టారు, అక్కడికి రమ్మని వీళ్ళు
ఇక్కడికి రమ్మని వాళ్ళు అన్ని సవాల్ విసుకున్న పర్వం కూడా మనం చూసాము. సో ఎస్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, హజారుద్దీన్ వీరందరూ కూడా ముగ్గురు మంత్రులు కూడా గన్ పార్క్ వద్ద వెయిట్ చేస్తే మరోవైపు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ అండ్ హరీష్ రావు కూడా తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లే దృశ్యాలు కూడా మనం చూసాము. సో మరోవైపు ఇటు తెలంగాణ భవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం కేటీఆర్ వెయిట్ చేస్తున్న సందర్భం కూడా మనం చూసాము. తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ రూమ్ లో కూడా ప్రత్యేకించి మంత్రి కోసం జూపల్లి కృష్ణారావు కోసం అక్కడ ఒక చైర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రావాలి, చర్చకు సిద్ధమన్నారు కాబట్టి ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాల్సిందే, చర్చల్లో భాగంగా మాట్లాడాల్సిందే, అన్ని తేలాల్సిందే అన్నట్టుగా కూడా ఓ వైపు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడికి జూపల్లి కృష్ణారావు రావడం అయితే జరగలేదు. సో అదే అంశానికి సంబంధించి మీడియా వాళ్ళతో కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సవాళ్లు విసిరింది వాళ్ళు, రమ్మని చెప్పింది వాళ్ళు, కానీ ఇక్కడ తీరా చూస్తే వాళ్ళు రాలేదు. రివర్స్ లో పోలీసులను పెట్టించి అరెస్టులు చేయించి మా మంత్రులను మా నేతలను తీసుకెళ్లడం అనేది కూడా జరిగిందని కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇక స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్ తరఫున కేటీఆర్ కూడా ప్రస్తావించడం జరిగింది. కరెంట్ ఇష్యూ సంబంధించి, గురుకుల అంశాలకి సంబంధించి అన్ని మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏం మాట్లాడారో, ఏ అంశానికి సంబంధించి ప్రస్తావించడం జరిగిందో ఓసారి చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని ఎదుర్కొనే ధైర్యం కానీ, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తెగింపు కానీ, తెగువ కానీ వారికి లేదు. గతంలో ఇట్లాగే ఒక రోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఎవరు రైతులకు ఏం చేశారో తెలుసుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాళ్ళు స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైనా మళ్ళీ తెలియదు కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వాళ్ళు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకుని